అంటే మీరు కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియాతో మాట్లాడారు. అంటే కాంగ్రెస్ అధిష్టానమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేయించింది సిబిఐతో అనేటువంటిది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మీరే చెప్పండి. అంటే నేనేంటంటే ప్రేక్షకులు, మీరు మేధావులు ఒకే ఒక మాట అండి, ఇది పచ్చి నిజం. అంగీకరించినా అంగీకరించకపోయినా మనస్ఫూర్తిగా అందరికీ తెలిసినటువంటి నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేరం చేశారండి కేసులు పెట్టడానికి? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాతే కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేరం ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే కదా నేరం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఇస్తే దానిలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యి డబ్బులు తీసుకుని కంపెనీని స్టార్ట్ చేశారనేది కదా అభియోగం. క్విడ్ ప్రోకో అభియోగం ఎప్పుడు ఇది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి నేరాలని నిజంగా జరిగిందనుకుంటే కాసేపు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గానికి వ్యతిరేకించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే కేసులు ఎందుకు వచ్చాయి? దీనికి సమాధానం చెప్పగలిగితే అవునో కాదా అర్థమవుతుంది. పచ్చిగా చెప్పాలంటే సోనియా గాంధీ, ఆ రోజున ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముగ్గురు కలిసి పన్నినటువంటి పన్నాగం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు. అంతకుమించి ఏమీ లేదు. ఇదంతా మేనేజ్ చేసినటువంటి విషయాలు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేసి ఉంటే నేరం చేసిన మరుక్షణమే కేసు పెట్టవలసినటువంటి వారు రాజశేఖర రెడ్డి మరణించేదాకా ఆగారు అంటే కక్ష సాధింపు చర్యగానే ఈ కార్యక్రమాలు చేపట్టారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కాకపోతే సత్యాన్ని పలకడానికి ఎందుకు వచ్చిన గొడవలే, మనకి కోర్టులో ఉంది, హైకమాండ్ ఉంది, ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు అని పలకలేకపోవచ్చు తప్ప అందరి హృదయాలకి తెలిసినటువంటి సత్యం నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఆయన మీద కేసులు వచ్చినాయి, తర్వాత ఆయన కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన జైల్లో ఉన్నంత వరకు బ్రహ్మాండమైనటువంటి గ్రాఫ్ బాగా పెరిగింది వైఎస్ఆర్సీపీకి. తర్వాత ఒక్కసారిగా ఆయన బయటకు వచ్చిన తర్వాత థింగ్స్ ఒక్కసారిగా టర్న్ అయిపోయినాయి. అంటే దాని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కారణం ఎప్పుడన్నా విశ్లేషించుకున్నారా? అంటే పార్టీ పరంగా అంటే మీరు చెప్పారు 18 స్థానాలకి బై ఎలక్షన్స్ వచ్చినాయి, అందులో 16 స్థానాల్లో బ్రహ్మాండంగా గెలిచారు, 2 కాంగ్రెస్కి వెళ్ళి, టీడీపీకి కొన్ని చోట్ల డిపాజిట్ కూడా పోయినాయి. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోతా రావడానికి కారణం ఆయన యొక్క అంటే వ్యవహార శైలి అనేటువంటిది ఒక అభిప్రాయం అన్ని పార్టీల్లో కాకుండా అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఉన్నది. అది అటువంటి దాని మీద ఎప్పుడన్నా ఇంట్రోస్పెక్షన్ ఏమైనా చేసుకున్నారా? ఒకటండి, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రజాదరణ ఎన్నికల సమయానికి వచ్చేసరికి అంతే ప్రజాదరణ లేదు, కొంత డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అవబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాలేకపోయాడు. ఈ డౌన్ఫాల్ కావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అనేది ఒక విమర్శ ఉన్నది. నేనేమంటానంటే, మీరు ఈ యాంగిల్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ఒక ఎమోషనల్ గేమ్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించినటువంటి వీరుడిగా ముద్రించబడ్డాడు, ఒక గొప్ప వ్యక్తిగా. తండ్రి మరణించిన తర్వాత మరణించిన వారిని అధిష్టాన వర్గాన్ని కూడా వ్యతిరేకించి కేసులు కూడా భయపడుకోకుండా ఒక వీరుడిలాగా ప్రజల మధ్యకు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా పోయినాయి. ఎప్పుడైతే ఈ కేసులు, ఈ గందరగోళాలు, జైల్లో పెట్టడాలు, నొక్కేయటాలు, పోలీసు బలగాలను ప్రయోగించటాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొద్దిగా ఎమోషనల్ గేమ్ స్టార్ట్ అయింది. ఎవరికాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే మన్ను కూడా లోపలేస్తారేమో అనేటువంటి వాతావరణం కూడా మీరు వచ్చింది గమనించారు లేదు? నన్ను కూడా ఒకసారి సిబిఐ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. వెళ్లే ముందు నాకైతే చెప్పి ఎంఆర్లోనే నిన్ను కూడా లోపలేస్తారని చెప్పారు. నేను కూడా ప్రిపేర్ అయ్యాను. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇక మన్న కూడా లోపలేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టేసింది సోనియా గాంధీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు లోపలేసేస్తారు, బెయిల్స్ కూడా రావు. లేకపోతే నాకు తెలియగలుగుతాను సార్, ఒక నేరంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయకోకుండా 16 మాసాలు జైల్లో పెట్టగలిగారంటే ఈ లీగల్ సిస్టమ్ ఏంటో నాకైతే అర్థం కాదు. నేను కూడా కొద్ది గొప్ప లా చదువుకున్నాను, కానీ ఛార్జ్షీట్ వేయకోకుండా 90 రోజులు ఛార్జ్షీట్ వేయకపోతే
ఏ అక్యూజ్డ్ అయినా ఈజ్ అన్ ఎంటైటిల్ టు గ్రాంట్ ఎ బెయిల్. అలాంటి వ్యక్తి కూడా 16 మాసాలు ఛార్జ్షీట్ వేయకోకుండానే బెయిల్ రాకుండా నిలువరింపజేశారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో. సో ఎవ్రీథింగ్ విల్ మేనేజ్. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడో తెలియదు, అసలు వస్తాడా బయటికి రాడా, ఇలాంటి భయోత్పాతమైనటువంటి పరిస్థితి. చివరికి ఆయన తల్లిగారు చెల్లెలు ఇద్దరు బయటకు వచ్చి రాజకీయాల్లో పాల్గొవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళిద్దరు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో చివరికి కొంతమంది కాకపోతే ముగ్గురులో ఇద్దరైనా లేదా ముగ్గురులో ఒకళ్ళైనా ఇది అవినీతి 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 కోసాడు కోట్లు అంటే ఏమో అనేటువంటి భావనకు వచ్చారు. అదే 1,00,000 కోట్లు అనేటువంటి ప్రచారం బాగా పనిచేసింది. కొంత నిజమో అబద్ధమో ఏం జరిగిందో ఏమిటో దూరంగా ఉండేవాళ్ళు రకరకాలుగా నమ్మేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చారో అప్పుడు దాకా ఆర్గనైజేషన్ అంతా పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎలక్షన్ ముందు ఆయన వచ్చాడు. పైగా ఇంకో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సోనియా గాంధీని వదిలేసింది. ఇప్పుడు కూడా చెబుతున్నాడు, మీరు చూడండి, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని హైకమాండ్ ఆ రోజు వదిలిపెట్టింది. హైకమాండ్ వదిలిపెట్టి కోర్టులో బెయిల్ వస్తే అనేది ఎవరికి అర్థం కాకుండా హైకమాండ్ వదిలిపెట్టి తెలుగుదేశాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేశారనేటువంటి మాట తెలుగుదేశం ప్రచారం చేసింది. అంటే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు మీదకి వదిలేరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం చేశారు. ఈ ప్రచారాలతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి వాగ్దానాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీస్ ఇంతే ఉన్నాయిగా. 2009లో 2009కి బాగా పెరిగినాయి. అదే అప్పుడే గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు, గెలిచారు, అప్పుడు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల్లో ఇది భారతీయ సిమెంట్స్ పెట్టిన తర్వాత ఇంకా సందూరి పవర్స్ అంతకుముందే పెట్టాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత వ్యాపారాలు కదా, ఇవన్నీ వ్యాపారాలు పెట్టి ఫ్రెష్ అయ్యి డబ్బు సంపాదించిన తర్వాతే మళ్ళీ 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత సంపాదించాడనేటువంటిది ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కదా. ఇప్పుడు ఇక్కడ తేడా వచ్చిందంటే సొంత పార్టీనే అవినీతి పరుడు అని ప్రారంభించినప్పుడు జనం కొంత డౌట్ చేయడానికి అవకాశం ఉన్నది.